శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక కుటుంబాలు. సాజము పూర్వకాల గృహ సాంద్రత సూక్ష్మము నాటి రోజులన్ నేజము పెచ్చరిల్లి గణనీయపు సంఖ్యను కాపురమ్ములే భాజనమైన తావులకు పరుగులు తీసి సుదూరమేగుచో హాజరు చూడలేని పరిహాసము తప్పదు చేరువైనను. మిత్రులారా, ఈ పద్యభావము కుటుంబ వ్యవస్థ గురించి. మన తాత ముత్తాతల కాలంలో ఎక్కడో పల్లెల్లోనో లేకపోతే సుదూర ప్రాంతాల్లో ఉండి అక్కడికక్కడే దగ్గరగా ఉన్న బంధువులు ఒకరికొకరు చిన్న చిన్న కార్యక్రమాలకైనా పెద్ద కార్యక్రమాలకైనా కలుసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు పూర్వకాల గృహ సాంద్రత, ఆ రోజుల్లో ఈ సాంద్రత అంటే దట్టమైన ఇళ్ళు ఉండడం అనేది సూక్ష్మం, తక్కువగా ఉండేది. నేజము పెచ్చరిల్లి, నేజం అంటే ఒత్తిడి, అంటే సంతానం పెరిగిపోయి ఒకరికొకరు పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టడం, వాళ్ళ మళ్ళీ ఈ రకంగా తాతలు తండ్రుల కాలం నుంచి మన కాలం వచ్చేసరికి కాపురాలు పెరిగిపోయాయి. అప్పుడు ఈ గణనీయమైన సంఖ్యలో పెరిగినటువంటి కాపురాలు భాజనమైన తావులకు, అనుకూలమైన తావులకు, భాజనము అనుకూలమైన తావులకు పరుగులు తీసి సుదూరమేగుచో చాలా దూరం వెళ్ళిపోతారు. ఉద్యోగరీత్యా పిల్లలు పెరగడం, పెద్దవడం, చదువులు, ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత కాలంలో కావలసినన్ని సౌకర్యాలు, ఈ సౌకర్యాలన్నిటినీ ఉపయోగించుకొని వాళ్ళు ముందుకు జరిగి వాళ్ళకు కావలసినటువంటి బిడ్డల క్షేమం కోసం పరుగులు తీస్తుంటే ఈ భాజనమైన తావు, యోగ్యమైన తావుకి వెళ్ళినప్పుడు హాజరు చూడలేని పరిహాసము తప్పదు. మనకి వీళ్ళల్లో అందరూ మన పిల్లలే, కానీ బంధుత్వాలు ఉన్నాయి. తాతకి 5 పిల్లలు, వాళ్ళకు మళ్ళీ 4, వాళ్ళు మళ్ళీ పిల్లలు, ఇలాగా పెరిగి సంఖ్య పెరిగేసరికి ఈ సంఖ్య కొత్తగా పుట్టి పెరిగినటువంటి పిల్లల్ని మనం కొన్నిసార్లు దగ్గరున్నా కూడా గుర్తించలేం. ఒకరికొకరు ఒక చోట ఎక్కడన్నా కలిసినా కూడా ఎవరు అనేది మనకు తెలియదు. అంతటి పరిస్థితుల్లో జరుగుతున్నది అని చెప్పడానికి ఈ పద్యాన్ని తయారు చేశాను. సహృదయులు వ్యర్థం చదివి మీ ఆలోచన చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.